2026 టీ20 వరల్డ్ కప్ కి మరికొన్ని రోజులు ఉండగానే పాకిస్తాన్ మరో డ్రామాని మొదలు పెట్టేసింది. అటు ఆదివారం అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 వరల్డ్ కప్ లో తలబడుతున్న సమయంలో పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ని పాస్ చేయడం జరిగింది. రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఇండియాతో మేము మ్యాచ్లు బాయ్కట్ చేస్తామనైతే ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లు అంటేనే ఐసీసీకి అండ్ బ్రాడ్కాస్టర్లకి పైసలు తెచ్చిపెడతాయనే చెప్పుకోవాలి. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ బాయ్కట్ అంటే చాలా నష్టం అయితే జరుగుతుంది. ముందు వీడియోలో ఎంత నష్టం జరుగుతుంది అన్నది క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్లు బాయ్కట్ చేస్తామని స్టేట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఐసీసీ కూడా పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ లాంటిది అయితే ఇవ్వడం చూసాం. అసలు పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్లు బాయ్కట్ చేయాలంటే అఫ్ కోర్స్ చేయొచ్చు, కానీ చేసే పద్ధతి ఇది కాదు. ముందుగా పీసీబీ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ డిస్కస్ చేసుకొని పీసీబీ ఐసీసీకి ఇన్ఫార్మ్ చేయాలి. ఐసీసీ దానికి ఏమి చెప్తే అది పీసీబీ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం పీసీబీ అండ్ గవర్నమెంట్ ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా డైరెక్ట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ గా స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీని మీద ఐసీసీ స్పందించి ఒక గట్టి వార్నింగ్ ని పీసీబీకి ఇవ్వడం అయితే జరిగింది. ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ట్రోఫీకే తలమానికమైన ఈ సమరంపై విశ్వవ్యాప్తంగా ఫైనల్ కు మించిన ఆసక్తి ఏర్పడుతుంది. అటు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో పాటు బ్లాక్ మార్కెట్లు అయితే లక్షలు పలుకుతాయి. ఇక ఐసీసీకే కాకుండా బ్రాడ్కాస్టర్లకు కూడా కాసులు పంట పండుతుంది. అందుకే ఈ రెండు జట్లను ఒకే గ్రూప్ లో ఆడిస్తారు. అయితే ఈ నెల 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్ లో తమ జట్టు భారత్ తో ఆడబోదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసింది. ఎందుకంటే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం ఈ మ్యాచ్ జరగకపోతే ఏకంగా $250 మిలియన్ నష్టం ఏర్పడొచ్చని సమాచారం. ప్రసార హక్కులు, ప్రకటనల రేట్లు, స్పాన్సర్షిప్లు, టికెట్ల విక్రయాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాల ఆధారంగా ఈ విలువలు ఎక్కించారు. అంతర్జాతీయ క్రికెట్ లో మరే మ్యాచ్ కు కూడా ఇంత విలువ కనిపించదు. బ్రాడ్కాస్టర్ గ్రూప్ తమ వ్యాపార ప్రకటనల రూపంలోనే 250 కోట్ల రూపాయల వరకు కోల్పోనుంది. దాయాదుల మ్యాచ్ సందర్భంగా ప్రకటనల రేటు 10 సెకండ్లకే 40 లక్షల వరకు పలుకుతుంది. వాస్తవానికి ప్రపంచ కప్ లో ఓ మ్యాచ్ సగటు విలువ 138 కోట్లు మాత్రమే. మరోవైపు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న జరగాల్సిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆగిపోతే ఇరు బోర్డులకు కూడా 200 కోట్ల నష్టం రానుంది. అత్యంత ధనిక బోర్డు బీసీసీఐకి ఈ నష్టం చిన్నదే కావచ్చు, కానీ పీసీబీ పై మాత్రం గట్టి దెబ్బే పడనుంది. ఆ బోర్డుకు ఐసీసీ నుంచి అందే వార్షిక ఆదాయమే 325 కోట్లు. దీనికి తోడు మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటుంది కాబట్టి బీమా రక్షణ కూడా ఉండదు. అలాగే ఐసీసీ విధించే పెనాల్టీ, ప్రసారకర్తల నుంచి చట్టపరమైన చర్చలను కూడా పాక్ బోర్డు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఒక బాయ్కట్ నిర్ణయంతో పీసీబీ ఆర్థిక పునాదులు కదిలే పరిస్థితి నెలకొనింది. అదలా ఉంటే ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు కొలంబో చేరుకుంది. అండ్ అంతేకాదు ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ ఆగా కీలక వాక్యాలు కూడా వెల్లడించాడు. భారత్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ను బహిష్కరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నోరు మెదపడం లేదు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసా వహించడం తప్ప తమకు మరో మార్గం లేదని బోర్డు వర్గాలు భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించాడు. ఈ నెల 7న నెదర్లాండ్స్ తో మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్ ను పాకిస్తాన్ జట్టు ప్రారంభించనుంది. ఇక తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తమకు అందే సూచనలు జట్టు పాటిస్తుందని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా తెలిపాడు. మేం బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న క్రికెటర్లం, అందువల్ల ప్రభుత్వం బోర్డు తీసుకునే నిర్ణయాలను అమలు చేస్తాం అని లోహార్ నుంచి సోమవారం కొలంబోలో బయలుదేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆగా అన్నాడు. కాగా పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ దేశ మాజీ కెప్టెన్లు షాహిద్ అఫ్రీది, రషీద్ లతీఫ్ సమర్థించారు. బీసీసీఐకి ఐసీసీ అణిగి ఉండడం చూస్తే దానికి వ్యతిరేకంగా గలం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని లతీఫ్ పేర్కొనగా, క్రీడలతో రాజకీయాలను ముడిపెట్టడాన్ని తాను సమర్థించనని, కానీ పాక్ ప్రభుత్వ బహిష్కరణ నిర్ణయాన్ని అర్థం చేసుకోగలనని అఫ్రీది అన్నాడు. ఒకవేళ పాకిస్తాన్ కనుక మ్యాచ్ ని బాయ్కట్ చేస్తే 2 పాయింట్లు ఇండియాకి దక్కుతాయి. అండ్ దాని తర్వాత జరిగే పరిణామం అయితే పాకిస్తాన్ తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఎంతలా అంటే ఐసీసీ అండ్ బ్రాడ్కాస్టర్లు ఇద్దరూ కూడా పాకిస్తాన్ పై పూర్తి జరిమానాలు విధిస్తారు. అంతేకాదు జియో స్టార్ పీసీబీ పై కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నెల 15న భారత్ తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ ను బహిష్కరించినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై న్యాయపరమైన చర్యలు తప్పవని ఐసీసీ హెచ్చరించింది. పీసీబీకి వ్యతిరేకంగా ప్రపంచ కప్ ప్రసాదారకాలు జియో స్టార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని పేర్కొంది. వార్షిక ఆదాయంలో వాటాగా పీసీబీకి చెల్లించాల్సిన 315 కోట్లను నిలిపివేసి అందులోంచి ప్రసాదారులకు ఐసీసీ పరిహారం చెల్లించనుందని సమాచారం. భారత్ తో మ్యాచ్ ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పీసీబీ ఐసీసీకి ఇంకా లిఖిత పూర్వకంగా తెలపలేదు. మరోవైపు తన నిర్ణయాన్ని పీసీబీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. బట్ ఎనీవేస్ ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్లు బాయ్కట్ చేస్తే బీసీసీఐ కన్నా కూడా పీసీబీకి ఎక్కువ ఎదురు దెబ్బ తగులుతుందని
జరుగుతుందని అనడంలో సందేహమే లేదు. ముందు ముందు పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.